ఐక్యత, బీసీల ఐక్యత. వెంటనే కులగణనను, వెంటనే కులగణనను, వెంటనే కులగణనను. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. కులగణనను వెంటనే, కులగణనను వెంటనే, కులగణనను వెంటనే, కులగణనను వెంటనే. భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం గాని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు గాని ఈ రోజు వరకు కూడా బీసీలను కులగణన చేయట్లేదు, అంటే లెక్కించడం లేదు. బీసీ కులాలను మరి ఆ రాజకీయంగా తొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందువల్ల తప్పకుండా ఈ యొక్క బీసీ కులాలలో బీసీలు ఎంతమంది ఉన్నారు అనేటిది వెంటనే కులగణన చేయాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా రకరకాల గణన చేస్తా ఉన్నారు, కానీ బీసీలను కావాలని మనకి అనగదొక్కే ప్రయత్నంలో ఈ రోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము ఈ విధంగా చేస్తా ఉన్నది. ఏదైతే మరి ప్రతిపక్షాలు కూడా ఈ యొక్క కులగణను బీసీల యొక్క కులగణను వెంటనే చేపట్టి తగిన విధంగా రాజ్యాంగంలో మరి మాకు బీసీలు ఎంతమంది ఉంటే అంత రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా ఆర్థికంగా మరి ఈ రోజు వెనుకబడడానికి కారణం ఏంటంటే బీసీలను కులంగా పెట్టకుండా ఎమ్మెల్యేలు గాని ఎమ్మెల్సీలకు గాని అదేవిధంగా ఎంపీలకు గాని రాజకీయంగా రిజర్వేషన్ లేని కారణంగా ఈ రోజు మొత్తం కూడా పెద్దంతారులో అదేవిధంగా అగ్రకులాలు రాజ్యం వెళ్తా ఉన్నారు. అందువల్ల తప్పకుండా బీసీలు ఎంత ఉంటే అంత ఈ రోజు రిజర్వేషన్ కల్పించాలంటే కులగణన ఒకటే మార్గం. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వము వెంటనే బీసీ కులగణన చేపట్టాలని బీసీ జేఏసీ తరఫు నుంచి ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ.